బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముస్లింల సంక్షేమం అభివృద్ధికి ఏపీ రోల్ మోడల్ గా ఉంటుందని కేఎం షకీల్ షఫీ అన్నారు. ప్రభుత్వం తరపున మైనార్టీలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి సహకరించాలని షకీల్ షఫీ తెలిపారు. మైనార్టీలకు అన్ని విధాల సహకారాలు అందిస్తున్న ఎమ్మెల్యే ప్రసాద్, మైనార్టీల తరపున ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు షకీల్. ముస్లింల సంక్షేమం అభివృద్ధికి ఏపీ రోల్ మోడల్ గా ఉంటుందని కేఎం షకీల్ షఫీ అన్నారు. ప్రభుత్వం తరపున మైనార్టీలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి సహకరించాలని షకీల్ షఫీ తెలిపారు. మైనార్టీలకు అన్ని విధాల సహకారాలు అందిస్తున్న ఎమ్మెల్యే ప్రసాద్ కు మైనార్టీల తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలలో వీళ్ళందరూ కూడా సహకరించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనే వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి, ఇక్కడ ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు కానివ్వండి, తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ఎవరైతే మాకు ఊరికే వక్ఫ్ సవరణ చట్టం అని, తర్వాత వక్ఫ్ బై యూజర్ ల్యాండ్స్, కబ్రస్థాన్లు ప్రభుత్వం తీసుకుంటుందని లేని అపోహలు చెప్పారు. ఇదే అనంతపురం పట్టణంలో ఇదే అనంతపురం పట్టణ శాసనసభ్యులు భారతదేశంలోనే మొట్టమొదటిగా బరియల్ గ్రౌండ్కు వక్ఫ్ బై యూజర్ ల్యాండ్స్కు 67 లక్షల రూపాయల కాంపౌండ్ వాలు మరియు 17 లక్షల రూపాయల ఎలక్ట్రిసిటీ పోల్స్ ఇచ్చారని చెప్తే ఈ ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వము ఎంత చిత్తశుద్ధితో ముస్లిం మైనారిటీల పట్ల మనము అభివృద్ధికి వాళ్ళు దోహదపడుతున్నారో ఇదే ఒక ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా వైడ్. కాబట్టి ఎప్పుడు మనము ప్రభుత్వాలు ఏదైనా మా నాయకుల మీద, మాకు ఎన్నిక కాబడిన నాయకులు, మేము ప్రజలు ఓట్లేసి వెన్నుకున్న నాయకులపైన మాకు ఎక్కువ నమ్మకం ఉంది. వీరు మా వెంట ఉండి ప్రతి సమస్యను, మైనార్టీల ప్రతి సమస్యను, కావాల్సిన ప్రతి అభివృద్ధిని అనంతపురం పట్టణంలో మన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి ద్వారాగానైతేనేమి, అనుభవజ్ఞులు కాళ శ్రీనివాసులు గారి ద్వారాగానైతేనేమి, ముఖ్యమంత్రి గారి ద్వారాగానైతేమి మేము సాధించుకుంటాం. అభివృద్ధి వైపు తీసుకెళ్తాం. ఆరోపణలకు అడ్డుకట్ట వేస్తాం. తప్పకుండా అభివృద్ధి పదంలో ముందు ఉండడానికి మాకు సహకరిస్తారని మేము ఆశిస్తూ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన అనేక మంది స్వాములు, దర్గా ప్రతినిధులు, ముతవల్లీలు, ఇమాములు అందరూ కూడా మేమెంతో ప్రభుత్వానికి దోహదపడి ఎన్నికలలో వీళ్ళందరూ కూడా